హాయ్ అండి. వెల్కమ్ టు జయకుమారి వంట. పంచదార లేకుండా కేవలం బెల్లం, పల్లీలు, అటుకులతో చేసే ఈ లడ్డూలు చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. ఇందులో ఒక కప్పు పల్లీలు వేసి వేయించుకోవాలి. పల్లీలను హై ఫ్లేమ్ మీద అస్సలు వేయించకూడదండి. సన్నని మంట మీద 8-9 నిమిషాలు వేయిస్తేనే లోపల వరకు చక్కగా వేగి లడ్డూలకు మంచి రుచి వస్తుంది. ఇలా వేగిన పల్లీలను ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక కప్పు అటుకులు వేసుకోవాలి. వీటిని సన్నని మంట మీద 2-3 నిమిషాలు కరకరలాడేంత వరకు వేయించుకోవాలి. అటుకులు బాగా వేగాయో లేదో తెలుసుకోవాలంటే ఒక అటుకును చేతిలోకి తీసుకుని నలిపి చూడండి. ఈజీగా పొడి అయిపోతే బాగా వేగినట్టే. వీటిని కూడా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇందాక మనం వేయించిన పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత వాటి పొట్టును తీసేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. వీటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే అటుకులను కూడా మిక్సీ జార్లో వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం రవలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు లడ్డుకు కావలసిన బెల్లం సిరప్ రెడీ చేసుకుందామండి. కడాయిలో 1.5 కప్పు బెల్లం తురుము, అరకప్పు నీళ్లు పోసి మధ్యస్థం మంట మీద బెల్లం పూర్తిగా కరిగే వరకు మరిగించాలి. ఇక్కడ ఒక చిన్న కొలత గుర్తుపెట్టుకోండి. 1 కప్పు పల్లీలు, 1 కప్పు అటుకులు, మొత్తం 1.5 కప్పు బెల్లం తురుము సరిపోతుంది. దీనికి ప్రత్యేకంగా పాకం పట్టవలసిన అవసరం లేదండి. కరిగించిన బెల్లం నీళ్లను తప్పకుండా వడకట్టి పోసుకోవాలి. ఇలా చేస్తే బెల్లంలో ఉండే నలకలు, ఇసుక ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయన్నమాట. ఇప్పుడు కడాయిలో 2 చెంచాలు నెయ్యి వేసి కరిగించుకోవాలి. నెయ్యి వేడెక్కాక జీడిపప్పు, బాదం పలుకులు లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత అరకప్పు కొబ్బరి తురుము కూడా వేసి సన్నని మంట మీద వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వడకట్టి పెట్టుకున్న బెల్లం సిరప్ని ఈ కొబ్బరి మిశ్రమంలో పోసి బాగా కలుపుకోవాలి. చిటికెడు యాలకుల పొడి కూడా వేసి ఇందాక కలిపి పెట్టుకున్న పల్లీలు, అటుకుల పొడి ఉండలు కట్టకుండా వెంటనే కలుపుకోవాలి. ఇప్పుడు మంటను మధ్యస్థం నుంచి సన్నని మంట మీద ఉంచి కలుపుతూ 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. మిశ్రమం బాగా దగ్గర పడి నెయ్యి పైకి వస్తూ కడాయి నుంచి ముద్దలా వదులుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఉడికిన మిశ్రమాన్ని అస్సలు కడాయిలోనే ఉంచకూడదు. కడాయి వేడికి అది ఇంకా గట్టిపడిపోతుంది. అందుకే వెంటనే ఒక ప్లేట్లోకి తీసుకుని కొంచెం వెడల్పుగా పరుచుకోవాలి. అప్పుడే లడ్డూలు మెత్తగా వస్తాయండి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిపోకూడదు. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని మీకు నచ్చిన సైజులో లడ్డూలు చుట్టుకోవాలి. పూర్తిగా చల్లారిపోతే లడ్డూలు చుట్టడం కష్టం అవుతుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన పల్లి అటుకులు లడ్డూలు రెడీ. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్లో చెప్పండి.